నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు తెలంగాణలో తీన్మార్ మల్లన్న అరెస్ట్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుకూల ప్రతికూల చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. తీన్మార్ మల్లన్న అసలు బెయిల్ పైన బయటికి వస్తాడా, బయటికి రాడా అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా అతను అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ అనేది బయటికి రావడం జరిగింది. దీనిలో ఎవరైతే లక్ష్మీకాంత శర్మ, ఆధ్యాత్మికవేత్త అని చెప్పుకున్నటువంటి లక్ష్మీకాంత శర్మ ఎవరైతే ఉన్నారో అతను పెట్టినటువంటి కేసు పైన కాకుండా మిగతా 31 కేసులు కూడా వాటిని జత చేసి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న వ్యవహారం ఏదైతే ఉందో అతను బయటికి వస్తాడా రాడా అనేటువంటి ఒక చర్చ చేద్దాం. దానికి సంబంధించి మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ క్రాంతి కుమార్ గారు మనతో పాటు, వారిని అడిగి తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఈ ఎఫ్ఐఆర్ మీద కొంత అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే క్రాంతి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణలో తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అరెస్ట్ వ్యవహారం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మీకు కూడా తెలుసు. అయితే తన పైన ఏదైతే 30 లక్షలు డిమాండ్ చేశారు లక్ష్మీకాంత శర్మ అనే వ్యక్తికి సంబంధించి, ఏదైతే ఆధ్యాత్మిక ఎవరు ఉన్నారో అతనికి సంబంధించి 30 లక్షలు డిమాండ్ చేశారు. సో దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున క్యూ న్యూస్లో ప్రసారాలు కావడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ వైఫ్ కూడా సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే దానిపైన దాదాపు 387, 504, 306, 511 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు పెట్టి దాదాపు 9వ తారీఖు వరకు రిమాండ్ చేయడం జరిగింది. అసలు ఈ కేసు నిజంగా అంత పెద్ద కేసు అని చెప్పొచ్చా? అయితే ఈ విశ్లేషణకు మీరు ఆహ్వానించిన తర్వాత ఇండియన్ నేషనల్ యువజన పార్టీ యొక్క లీగల్ బృందం మొత్తం 23 మంది అడ్వకేట్స్, హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే వారందరూ ఒక డిస్కషన్ అనేది పెట్టడం జరిగింది. అందులో క్లియర్గా తెలిసింది ఏంది అని అంటే, ఆల్ ద పీపుల్ కేమ్ టు అన్ ఒపీనియన్ దట్ దిస్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ పొలిటికల్ వెండెటా. సో దీన్ని బట్టి చూస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే, వాళ్ళు లక్ష్మీకాంత్ శర్మ అనే అతను ఎప్పుడో ఏప్రిల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిండు, కంప్లైంట్ ఇచ్చిండు, దానిపైన ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు 2 సెక్షన్స్ ఉండే, ఒకటేమో 387 అండ్ అనదర్ వన్ ఈజ్ 504. ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్లో పోలీసులు ఏం చేశారు, ఇంకొక 2 సెక్షన్స్ని ఇంక్లూడ్ చేసి దాన్ని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకోవడం జరిగిందనమాట. ఆ 2 సెక్షన్స్ ఏంటి అంటే, ఒకటి 306 విచ్ ఈస్ రెడ్ విత్ సెక్షన్ 511 ఆఫ్ ఐపీసీ. సో 306 అనేది అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్. సో ఇక్కడ వాళ్ళు రిమాండ్ కేస్ డైరీలో రాసింది ఏంటి అని అంటే, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ లక్ష్మీకాంత్ శర్మ అనే అతని వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈయన టెలికాస్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ క్యూ న్యూస్లో అవి చూసి ఆ బాధ భరించలేక కొంచెం డీఫేమ్ అయినట్టుగా ఫీల్ అయ్యి ఏవో స్లీపింగ్ పిల్స్ మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పేసి వాళ్ళు అందులో మెన్షన్ చేశారు. దాని బేసిస్ మీద ఈ 306, 511 అనేది యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి పోలీసులు క్లియర్లీ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. దానివల్లనే ఈరోజు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు 2 టైమ్స్ అతనికి 41A CRPC నోటీసెస్ ఇచ్చి అపియర్ అవ్వమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసరు ఆయనకు ఆ నోటీసెస్ ఇష్యూ చేశారనమాట. సో ఆయన ఫస్ట్ టైం అపియర్ అయ్యారు, సెకండ్ టైం కోవిడ్ ఉన్నదన్న రీజన్తో అపియర్ కాకుండా అతను ఏదో మెసెంజర్లో సమ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిప్లై ఇచ్చాడని చెప్పేసి అది కూడా పోలీసులు క్లియర్లీ మెన్షన్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ రిమాండ్ కేస్ డైరీలో ఇది కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే ఈ కేసు కాకుండా ఇంకొక 31 కేసెస్ ఈ అక్యూజ్డ్ ఎవరైతే తీన్మార్ మల్లన్న ఉన్నారో అతని పేరు మీద పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అన్నిట్లలో నాకు తెలిసి తీన్మార్ మల్లన్నకు 41A నోటీసెస్ అంది ఉండొచ్చు, దానికి ఆయన వాళ్ళ టీం రిప్లై కూడా ఇచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కనుక మనం క్లియర్లీ కొన్ని విషయాలు కనుక పరిశీలిస్తే, ఎప్పుడో ఏప్రిల్లో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు దాన్ని కొత్తగా తోడుతున్నారు అని అంటే విచ్ ఈస్ వెరీ క్లియర్, దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ పొలిటికల్ వెండెటా. ఎందుకంటే వాళ్ళ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది, తర్వాత వాళ్ళ బంధువులు ఎవరో ఈ రకంగా ఇట్లా జరిగింది అని చెప్పేసి నోటీస్లోకి తీసుకొస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అది తేలింది కాబట్టి 306, 511 యాడ్ చేశారు. కాబట్టి ఈరోజు బికాజ్ ఆ 2 సెక్షన్స్కి పనిష్మెంట్ వచ్చేసి మోర్ దాన్ 7 years ఉంది. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకటి వన్ ఆఫ్ ద అఫెన్సెస్ విచ్ హ్యాస్ పనిష్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ 7 years అండ్ ద అదర్ వన్ ఈజ్
which are the offences which have the punishment which is more than 7 years of imprisonment. సో ఈ 2 కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీలో ఫాలో అయితే అతనికి మామూలుగా పోలీసులు స్టేషన్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏది ఉందో వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. అలా కాకుండా ఈ సెకండ్ కేటగిరీలో ఫాలో అవ్వడానికి ఈ 2 సెక్షన్స్ ఇన్వోక్ చేసి యాడ్ చేసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా రిమాండ్ చేశారని చెప్పేసి మనకి క్లియర్లీ అర్థమవుతుంది. సో దీన్ని బట్టి వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ పొలిటికల్ వెండటా. ఇది మనం కనుక చూస్తే ఇప్పుడు ఇది ఇలా ఏ రకంగా పాసిబుల్ అవుతుంది, ఏ రకంగా పాసిబుల్ కాదు, అసలు ఎందుకు ఈ పొలిటికల్ వెండటా ఏ రకంగా తీర్చుకుంటున్నారు అనడానికి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ యూఏపీఏ అని చెప్పేసి చాలామందిని అరెస్ట్ చేసి వాళ్ళు బయటికి రాకుండా చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ ఈ భీమా కోరేగావ్ ఇన్సిడెంట్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు, అందులో వరవరరావు గారు అయి ఉండొచ్చు, అంతెందుకు మొన్న చనిపోయిన స్టాన్ స్వామి అయి ఉండొచ్చు. అదొక గ్రేవ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ స్టాన్ స్వామి ఇన్సిడెంట్ కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక అనలైజ్ చేస్తే ఇప్పుడు పొలిటికల్ వెండట గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేకపోతే గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఈ రకమైన కేసెస్ని ఫైల్ చేసి వాళ్ళు ఈ రకంగా ఒక కక్ష సాధింపు చర్య అనొచ్చు, ఇంకేదన్నా అనుండొచ్చు, లేదా వాళ్ళని ఏదో రకంగా కట్టడి చేయాలి అన్న ఆలోచనతోని ఇది ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా రిపీట్ అవుతూ వస్తుంది. ఇది గత కొన్ని సంవత్సరాలు కనుక మనం చూస్తే కనుక విచ్ ఇస్ వెరీ క్లియర్. అక్కడ మనకు వరవర్రావు వాళ్ళ ఇన్సిడెంట్లో అయ్యుండొచ్చు, లేకపోతే ఇక్కడ అయ్యుండొచ్చు. సో దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ కేస్ వేర్ అడ్మినిస్ట్రేషన్లో అంటే పవర్లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వేరే వాళ్ళను పైకి రాకుండా తొక్కే ప్రయత్నం. అండ్ ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఈరోజు యువకులను రాజకీయాల్లోకి రానియకుండా చేసే ప్రయత్నం అని కూడా అనొచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న హిజ్ ఏజ్ ఈజ్ అబౌట్ 38 years. సో 38 years వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ లాగా పోటీ చేసి ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తి మీద నేను కూడా సమానంగా పోటీ ఇవ్వగలను అని చెప్పేసి పబ్లిక్లో ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక యువకుడు. సో ఆ కోణంలో కనుక చూస్తే ఇక్కడ యువ నాయకత్వాన్ని రానియకుండా వస్తే గిస్తే ఎవరు రావాలి యువ నాయకుల్లాగా అంటే ఏ కేటీఆరో లేకపోతే ఏ రేవంత్ రెడ్డియో వీళ్ళు మాత్రమే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు రావద్దని కుట్రపూరితంగా ఇది అందరూ కలిసి ఆయన ఇరికించారు అని చెప్పడానికి దిస్ ఇస్ ఎ క్లియర్ కేస్ విచ్ స్టాండ్స్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ దిస్ పొలిటికల్ వెండటా. అయితే ఈ కేసులో క్లియర్గా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇన్ని సెక్షన్స్లో మీద కేసు పెట్టారు కదా, అసలు తీన్మార్ మల్లన్నకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 9వ తారీఖు వరకు రిమాండ్ చేశారు. ఒకవేళ 9వ తారీఖు వరకు మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ పాత ఈ 30 కేసులు ఏమన్నా మళ్ళీ ఇరికించేసి మళ్ళీ లోపలికి పంపించే ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేదా అసలు బెయిల్ వస్తుందా రాదా తీన్మార్ మల్లన్న? ఇప్పుడు జనరలీ ఏ అఫెన్స్ అయినా కానివ్వండి, ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే జనరలీ అరెస్ట్ నుండి రిమాండ్ చేసే వరకు ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేంత వరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక క్లియర్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. అది ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ అరెస్ట్ చాలామంది అంటారు అరెస్ట్ చేసిర్రు ఎత్తుకొని పోయిర్రు అట్లా ఇది అని చాలా మాట్లాడుతుంటారు. బట్ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ ప్రొసీజర్ ఇన్ లా. అదేంటి అని అంటే అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్ యూనిఫామ్లో ఉండాలి, ఇంక్లూడింగ్ క్యాప్, షూస్, బెల్ట్ అన్నీ ప్రాపర్గా ఉండి ఆ అరెస్ట్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఏ అఫెన్సెస్ కింద అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు కంప్లైంట్ ఇస్తే ఏ ఛార్జెస్ కింద అరెస్ట్ చేస్తున్నారు అన్నది క్లియర్లీ మెన్షన్ చేసిన తర్వాతనే ఆయనను అరెస్ట్ చేయాలి. అట్లా అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే ఒక అరెస్ట్ ఇంటిమేషన్ అండ్ ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ అండ్ రిమాండ్ చేసేటప్పుడు వీళ్ళు రిమాండ్ కేస్ డైరీ అని ఒకటి పోలీసులు ప్రిపేర్ చేస్తారనమాట. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇది చేసినాము, అందులో ఇది నిర్ధారణకు వచ్చింది, ఈ సో అండ్ సో ఎవిడెన్సెస్, ఈ సో అండ్ సో వస్తువుల్ని మేము సీజ్ చేసుకున్నాము అని చెప్పేసి కంప్లీట్ పంచ్ విట్నెసెస్, ఇంకా ఎవరైనా అడిషనల్ విట్నెసెస్ ఉంటారో వాళ్ళ 161 స్టేట్మెంట్స్ ఇవన్నీ రికార్డ్ చేసుకున్న తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళు అప్పుడు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారనమాట కోర్టులో. సో ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారు వీళ్ళు ఇక్కడ. ఈ రిమాండ్ రిపోర్ట్ కాపీ కూడా ఒకటి అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ ఇంటిమేషన్తో పాటు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ ఎవరికైతే ఇంటిమేషన్ ఇస్తారో వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలి. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళు ఫాలో అయ్యారు. బట్ ఇక్కడ పొలిటికల్ వెండటా అన్న టర్మ్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అని అంటే దే హ్యావ్ ఇన్వోక్డ్ సెక్షన్ 306 రెడ్ విత్ 511 ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ 4 months.
ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే 4 months బ్యాకే ఈ అరెస్ట్ని చేయగలుగుతారు. ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది వాళ్ళ వైఫ్ ఏదో అటెంప్ట్ చేసింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా సాక్ష్యాలు ఆధారాలు అనేటివి ఏ కేసులోనైనా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కేసులో నిజంగానే ఆవిడ అబేట్మెంట్కి స్కోప్ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మర్డర్కి సంబంధించినటువంటి ఎక్సెప్షన్స్ గురించి మీకు వివరిస్తాను. ఎట్లుంటుందంటే మర్డర్ ఎక్సెప్షన్, ఎవ్రీ కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ ఏ మర్డర్ బట్ ఎవ్రీ మర్డర్ ఈజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్ అని క్లియర్లీ ఒకటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే మర్డర్కి కూడా ఎక్సెప్షన్ ఉంటాయన్నమాట. ఎట్లనంటే గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్. అండ్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎవరైనా కూడా ఆవేశంగా అతన్ని రెచ్చగొడితే కనుక అతను వెళ్ళి ఇంకొకరిని చంపేయడం, అంటే నన్ను ఇతను రెచ్చగొట్టాడు అందుకే చంపేశాను అని చెప్పేసి. సో ఆ ఎక్సెప్షన్ తీసుకొని చాలామంది శిక్ష తగ్గించుకోవడానికి లేదు కల్పబుల్ హోమిసైడ్ కిందకి వస్తుందని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో అక్కడ ఏంటి అంటే కూలింగ్ పీరియడ్ అనేది ఒక ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట, ఒక ప్రొవిజన్. సో ఆ కూలింగ్ పీరియడ్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు అతను రెచ్చగొట్టిన ఇంతసేపటి తర్వాత నేను వెళ్ళి అతన్ని మర్డర్ కనుక చేస్తే సో దట్ డజంట్ కమ్ అండర్ దిస్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్. ఇప్పుడు ఈ కేసులో కనుక చూస్తే ఇప్పుడు వీళ్ళు అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని అన్నారు. అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అసలు ఎప్పుడు ప్రొవోక్ చేసేది తను? ఆ అబేట్మెంట్కి అసలు అంత అబేట్ అవ్వడానికి మన ఛాన్స్ ఉందా? అసలు ఆవిడ దీనివల్లనే సూసైడ్ అటెంప్ట్ చేసిందా, ఇంకా వేరే ఇతర కారణాల వల్ల చేసిందా, ఇవన్నీ మనకు తెలియదు. ఇవన్నీ ట్రయల్కి వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్లోకి రావాల్సినటువంటి విషయాలు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇది కూడా క్లియర్లీ రాశారు. ఏంటంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 30 లక్షలు డిమాండ్ చేసిన అని చెప్పేసి పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడని రాశారు. బట్ లా ప్రకారం ఏంటి అని అంటే పోలీసులు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా రాయొచ్చు, ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చెల్లదు. కోర్టులో జడ్జి సమక్షంలో ఏదైతే స్టేట్మెంట్ ఎవరైతే ఇస్తారో అది ముద్దాయే కావచ్చు లేకపోతే విట్నెసెసే కావచ్చు, అవి మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి అన్నమాట. సో దాని బేసిస్ మీద ఇప్పుడు మీరు అడిగారు బెయిల్ వస్తుందా రాదా అంటే ఒకటి 90 days ప్రాథమిక బెయిల్ అనేది ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. 90 daysలో బెయిల్ అనేది రావాలి. ఎందుకంటే నా మీద ఎవరో ఛార్జెస్ పెట్టిర్రు, నేను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి. సో దట్ ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు అన్ అక్యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెయిల్. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా అనలైజ్ చేస్తే 90 days బెయిల్ అనేది ఖచ్చితంగా రావాలి. అయితే ఇక్కడ ఏంటంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మీద 31 కేసెస్ ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఆ 31 కేసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ 31 కేసులలో ఇది 32వ కేసు. ఇది కూడా ఎక్కడనో మూలకు పడి ఉండే. వాళ్ళు ఏం చేశారు, ఒక 2 sections అడిషనల్లీ ఇన్వోక్ చేసి ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ దాన్ని ఒక నాన్ బెయిలబుల్ థింగ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని more than 7 years పనిష్మెంట్స్ ఉన్న సెక్షన్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి అతను రిమాండ్లోకి తీసుకున్నారు. సో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బికాస్ దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ పొలిటికల్ వెండటా. సో దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఆ 31 కేసెస్లో కూడా ఒక రేపు ఈయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండంటే అందులో కూడా ఇట్లాంటివి ఏవో ఒకటి చిన్నవి మన సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఆయనను అరెస్ట్ చేసి మళ్ళీ ఆయనను రిమాండ్ చేసే ప్రయత్నాలు చేసే అవకాశం అయితే పూర్తిగా ఉంది. చర్చ అదే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే తీన్మార్ మల్లన్నకు 9వ తారీఖు వరకు బెయిల్ ఇచ్చినప్పటికి కూడా ఒకవేళ కోర్టు ద్వారా తను బెయిల్ ఇచ్చుకుంటే ప్రయత్నం చేసినప్పుడు కూడా మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరగదోడి మళ్ళీ రిమాండ్లోకి తీసుకోవడం, ఇట్లా ఒక 6 నెలలు చేసేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు ఈ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తుందని చెప్పేసి ఒక చర్చ బలంగా జరుగుతుంది. అది నిజంగా ఒక 6 నెలలు జైల్లో ఉండే అవకాశం ఉంటుందా? దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. సో కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న అతను కూడా ఏం చేయాలి అని అంటే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లబ్ చేయించుకోనో లేకపోతే అన్ని కేసెస్కి సపరేట్గానైనా కూడా సరెండర్ అవుతున్నట్టుగా సరెండర్ పిటిషన్ వేసుకొని వాటన్నిటికీ సైమల్టేనియస్గా బెయిల్ ప్రొసీడింగ్స్ రన్ చేయాలి. లేకపోతే అది కాకుండా అన్నిటిని క్లబ్ చేస్తూ ఒక సింగిల్ కోర్టులో ఏంటంటే నా మీద ఈ అఫెన్సెస్ ఇవన్నీ ఛార్జెస్ ఉన్నాయి, సో ఇవన్నీ వీటన్నిటి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కాబట్టి వీటన్నిటికీ సంబంధించి నాకు బెయిల్ అనేది గ్రాంట్ చేయండి అని చెప్పేసి ఒక సింగిల్ కోర్టులో మేబీ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యి అతను బెయిల్ తీసుకోవడానికి ఫేర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ రకంగా ఆయన కనుక ప్రొసీడ్ అవుతే మీరు అన్నట్టుగా 6 నెలలు ప్రొలాంగ్ చేసేదాన్ని కట్ షార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీనిలో క్లియర్గా తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయిన సమయం ఏదైతే ఉందో 27వ తారీఖు 8వ నెల దాదాపు రాత్రి 11 గంటల సమయంలో అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆ తర్వాత ఒక 1.5 or 2 hours తర్వాత అతని అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. లక్ష్మీకాంత శర్మ పైన నేను ప్రోగ్రామ్ చేసి తప్పు అని చేశానని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది.
ఆ ట్వీట్కి సంబంధించి యాక్చువల్ ఒక చర్చ ఏంటంటే ఆ ట్వీట్ తీన్మార్ మల్లన్న పెట్టలేదు, అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో పెట్టే ఉంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్న థింగ్స్ అని తీసుకొని ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. దీనిపైన మీరు ఒక అడ్వకేట్గా మీరేం చెప్పగలుగుతారు? సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, వీ హ్యాడ్ ఎ లుక్ ఎట్ రిమాండ్ కేస్ డైరీ. సో ఆ 161 స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయో వాటికి జోలికి మేము ఇంకా వెళ్ళలేదు, అవి వి డిడ్ంట్ గెట్ దోస్ డాక్యుమెంట్స్. సో మేబీ ఆ 161 స్టేట్మెంట్స్లో అంటే జనరలీ ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్లీ అక్యూజ్డ్ A1 అండ్ LW1 ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళిద్దరి ఫోన్స్ సీజ్ చేసుకునేటప్పుడు పంచ్ విట్నెసెస్ ఉంటారనమాట. ఆ పంచనామా అవన్నీ చూసుకొని దాన్ని బట్టి క్లియర్లీ వాళ్ళు ఈ రకంగా ఈయన దగ్గర ఈ ఫోన్ అవైలబుల్ ఉండే అని చెప్పేసి ఈ తీన్మార్ మల్లన్న దగ్గర నుండి ఒక ఐఫోన్ ఏదో సీజ్ చేసుకున్నట్టున్నారు అండ్ అతను లక్ష్మీకాంత్ శర్మ దగ్గర నుండి ఒక ఫోన్ సీజ్ చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకుండా ఉండాలి కాబట్టి ఇవి సీజ్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. ఒకవేళ మీరు అన్నట్టు మీరు చెప్పిన సమయం కంటే ముందు కనుక వాళ్ళు ఆ ఫోన్లు సీజ్ చేసుకొని ఉంటే కనుక మీరు చెప్పింది అది తీన్మార్ మల్లన్న ట్వీట్ పెట్టాడా ఇంకా వేరే ఎవరు ట్వీట్ పెట్టారా అన్న దానికి ఒక్కొక్క స్ట్రాంగ్ వాదన అనేది యాడ్ అవుతుంది అక్కడ. అలా కాకుండా ఆయన ట్వీట్ పెట్టిన తర్వాత కనుక ఫోన్లు కనుక సీజ్ చేసుకున్నారు అని అంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ కేస్. అయితే మనకు ఇందులో ఇంకొక 5th పేజ్లో లాస్ట్ పేరాలో ఒక కోవిడ్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెకండ్ టైం ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పినప్పుడు సెకండ్ టైం ఆయన రాకుండా ఉండడానికి ఆయన ఒక కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి డిపార్ట్మెంట్కు ఒక స్క్రీన్ షాట్ పంపించిండని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది ఇందులో. అంటే ఇది మొత్తం దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్నేమో ఆయన అరెస్ట్ అయ్యే 3 రోజుల క్రితం ఏమన్నాడంటే ఎవరైతే నా రిపోర్ట్స్ తీసుకున్నటువంటి శాంపిల్ తీసుకున్న వ్యక్తిని హరాస్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి తన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే పోలీసులు దీన్ని ఏమన్నా కేసును మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉందని అంటారా ఈ స్టేట్మెంట్ బట్టి? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే బేసిక్ రూల్ కోవిడ్ వచ్చిన తర్వాత అండ్ కోవిడ్ రాకముందు కూడా సిచ్యువేషన్ ఎట్లుంటుందని అంటే ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కేస్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత జనరలీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళను మెడికల్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా పంపించాలి. యాక్చువల్లీ ఇది అరెస్ట్ కాకముందు 3-4 డేస్ ముందు జరిగింది. 3-4 డేస్ ముందు అతను పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ దగ్గర అటెండ్ కావాలి కేసు గురించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆయన తప్పించుకోవడానికి మరి వేరే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మ్యానిపులేట్ చేశారనేది ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్నేమో తన ఛానల్లో పోలీసులు ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ హింసిస్తున్నారని చెప్పేసి తన ఛానల్లో పెట్టడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ స్టేట్మెంట్లేమో ఇది మొత్తం మ్యానిపులేట్ చేసిన ఏదైతే కోవిడ్ రిపోర్ట్ ఏదో అది మేము పోలీస్ స్టేషన్కి ఇచ్చిండని చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్లో ఉంది. ఇది దీనికి పాసిబిలిటీస్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు పాసిబిలిటీస్ అంటే ఈ ఎవిడెన్స్ కోర్టులో ఒకసారి మ్యాటర్ ఉన్నాక దట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ట్రయల్ అనమాట. సో ఇవన్నీ ఏది ఎస్ ఆర్ నో అనేది కోర్టులో ట్రయల్లోనే డిసైడ్ అవుతాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆన్ ద అక్యూజ్ టు ప్రూవ్ దట్ హీ ఈస్ నాట్ గిల్టీ. ఇప్పుడు అతన్ని అక్యూజ్డ్ అంటారు కానీ కన్విక్ట్ అని అన్నాం మనం, ఎందుకంటే నేరం మోపబడినటువంటి వ్యక్తి, అంతేగాని అతను నేరస్తుడు కాదు. అతను నేరస్తుడా కాదు అన్న విషయాన్ని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ సబ్జెక్టెడ్ టు ద ట్రయల్ అనమాట. సో కోర్టులో ఇట్లాంటివన్నీ ఆర్గ్యుమెంట్స్ అన్ని పుట్ ఆన్ చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అని అంటే వాళ్ళు అక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు పోలీసులు ఏంటంటే ఇట్లా కోవిడ్ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు అది ఇదని. వాట్ ఎవర్ ఇట్ మే బీ రిమాండ్ చేసే ముందు మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు కోవిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకవేళ అతన్ని రిమాండ్ చేసి జైలుకి కనుక పంపిస్తే అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలకు కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకునే చర్య అనమాట. అదొక ప్రాపర్ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్స్ ప్రొవిజన్లో జరిగేటువంటి టెస్ట్. సో దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేము. ఎందుకు అని అంటే గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రాపర్లీ టెస్ట్ చేసి అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ అని నిర్ధారించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అంటే ఒకవేళ దీన్ని తీన్మార్ మల్లన్న అది కౌంటర్ వేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఈ రిపోర్ట్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కౌంటర్ వేయాలి అంటే ఇప్పుడు బేసిక్ ఏంటి అని అంటే ఇదొక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని ఖచ్చితంగా ఏ అక్యూజ్నైనా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకి పంపించే కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు, లేదు రాలేదు ఆయన రిపోర్ట్స్ మ్యానిపులేట్ చేసి చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ చెప్తున్నది మనకి. ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక లేదు ఇది నాకు పాజిటివ్ వచ్చిన విషయం వాస్తవం, మీరు కావాలంటే గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్కి వెళ్ళి మీరు టెస్ట్ చేయకపోయింది అంటే అది పాసిబిలిటీస్ ఉంటాయి కదా. మీరు అనేది అది కాదు నేను కూడా చెప్తున్నది, రిమాండ్ చేసే ముందు ఖచ్చితంగా టెస్ట్ చేయించాలి. నెగిటివ్ అయితేనే అతన్ని రిమాండ్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి వేరే ఖైదీలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అతన్ని రిమాండ్ చేయడానికి అవకాశం లేదు.
ఓకే, ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఏప్రిల్ మంత్లో లక్ష్మీకాంత శర్మ తీన్మార్ మల్లన్న పైన కేసు పెట్టడం జరిగింది. అదే సమయంలో ఆ 1 or 2 days గ్యాప్లనే తీన్మార్ మల్లన్న కూడా ఈ లక్ష్మీకాంత శర్మ మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. చాలామంది బాధితులను ఆధ్యాత్మికత పేరుతో మోసం చేస్తున్నాడు. చాలా లక్షలాది మంది భక్తులు వాళ్ళ అవసరాల కోసం దానికోసం మొత్తం డబ్బులు డిమాండ్ చేసి ఏదో మీరు రెమెడీస్ చెప్తామని చెప్పేసి వాళ్ళు మోసం చేసినని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఆ కేసు ఎందుకు పుట్టప్ కాలేదు అంటారు? ఇప్పుడు కొన్ని సంఘటనలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్ నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను కొన్ని షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని అతనికి ఫస్ట్ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది ఇమీడియట్లీ రిజిస్టర్ చేయాలి. ఇది వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి బేసిక్ ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ తీన్మార్ మల్లన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఫోటో ఏదైతే ఉందో అది బయటికి రావడం కూడా జరిగింది. వాస్తవంగా మీరు కూడా చూసారు ఏదైతే ఫోటో కంప్లైంట్ సిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏది ఉందో. సో ఖచ్చితంగా ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పుటప్ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా పుటప్ చేయాలి. బట్ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే కొన్ని ప్లేసెస్లో అంటే ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలి అని లేదు. కొంతమంది మీద కొన్ని పోలీస్ స్టేషన్స్లో కొంతమంది ఆఫీసర్స్ మీద బర్డెన్ ఎక్కువ ఉంటుంది. మేబీ ఒక రీజన్ ఏంటంటే అది నెగ్లెక్ట్ చేసి ఇది ఏం లేదులే అని చెప్పేసి పక్కకు తోసిపుచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేకపోతే ఇంకొక పాసిబిలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు సిస్టంలో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, వాటిని బట్టి ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కూడా ఉండొచ్చు. కాకపోతే దాని మీద ఇన్వెస్టిగేషన్ తర్వాత చూద్దాంలే అన్నట్టుగా అట్లా పెండింగ్లో పెట్టేసేయచ్చు. ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలామంది రాజకీయ నాయకుల మీద కూడా కేసెస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఫైల్ అయితే, కాకపోతే అవి ఇన్వెస్టిగేషన్లు కావు, ఛార్జ్షీట్ ఫైల్ కావు, అలా మూలకు పడి ఉంటాయి అనమాట. సో సీరియస్నెస్ తీన్మార్ మల్లన్న మీద పెట్టడం కారణం ఏంటి మరి? దట్స్ వాట్ దిస్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ పొలిటికల్ వెండట. ఓకే, ఇప్పుడు ఈయన మీదనే ఎందుకు పెడుతున్నారు, ఆయన మీద ఎందుకు చేస్తలేరు, ఆయన చేసింది సేమ్ తప్పే కదా అంటే, ఈయన కొంచెం ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఒక యువతని రిప్రజెంట్ చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక యువ నాయకుడు, రేపు ఆయనకు తెలంగాణలో ఒక మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. సో అట్లాంటి వ్యక్తి ఎదిగితే చాలామందికి నష్టాలు జరిగే అవకాశం ఉంది అని భావించి ఈ రకంగా తొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా మంచి క్లియర్గా చెప్పుకోవచ్చు. మొత్తానికి తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఈ కేసెస్ సంబంధించి ఒక అడ్వకేట్గా మీరు తీన్మార్ మల్లన్న గారికి కావచ్చు వాళ్ళ టీంకి వచ్చి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి అసలు? ఒకటి ఏంటి అని అంటే, బేసిక్గా ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా స్ట్రాంగ్ అడ్వకేట్ టీం అయితే ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక కంప్లైంటో లేకపోతే ఒక ఇష్యూ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళతోని బేసిక్గా ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గర నుండి ఒక కన్సెంట్ తీసుకోవాలన్నమాట. ఏంటంటే, మేము ఈ ఇష్యూ మీద మీ తరఫున మాట్లాడుతున్నాము, మీరు ఈ సాక్ష్యాలు ఈ ఆధారాలు మాకు సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి కన్సెంట్ ఇన్ రిటర్న్ ఫామ్ అయి ఉండొచ్చు, సిగ్నేచర్ అయి ఉండొచ్చు, ఇంకేదో ఒక ఫామ్లో తీసి పెట్టుకున్న తర్వాత ఆ ఇష్యూస్ మీద రెస్పాండ్ అయితే బాగుంటుంది ఫస్ట్లీ. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చాను అంటున్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఫాలో అప్ చేశారు, ఏ విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే, ఇప్పుడు ఇంతమంది బాధితులు ఉన్నారు, ఇంతమంది బాధితులు కనుక కంప్లైంట్ ఖచ్చితంగా ఇచ్చుండి దాని మీద ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ అయ్యి కనుక ఉంటే, ఆ లక్ష్మీకాంత శర్మ అనే అతని మీద ఏం అలిగేషన్స్ పెట్టారు, ఆ అలిగేషన్స్ గురించి మనకు తెలియదు కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేము మనం. ఏంటంటే, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక వివాదం అనేది ఏర్పడ్డది. ఆయన ఇతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చాడు, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త సెక్షన్స్ ఇన్వోక్ చేసారు, ఇది ఒక కేసు అయింది, దాన్ని బట్టి ఆయన రిమాండ్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు చాలామంది వస్తుండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా చూస్తుంటాం కదా, ఫ్రీ లీగల్ సర్వీసెస్ అవి ఇస్తుంటాం కాబట్టి మా దగ్గర చాలామంది వస్తుంటారు. అందులో మేము 90% ఆఫ్ ద పీపుల్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఎందుకు అని అంటే, 90% కేసెస్ ఏవైనా ఉండొచ్చు, బట్ అందులో ఎలా ఉంటాయంటే కొంతమంది లేనిపోని ఇష్యూస్ తీసుకొని వస్తారు. అవి ఇట్లుంది, అదైంది, అదైందని. అందులో ఇట్లా పొలిటికల్ వెండటా తీసుకోవడానికి కూడా ఇష్యూస్ తీసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర కూడా. సో అందులో ఎలిమినేట్ చేసి నిజంగా ఇతనికి ఒక న్యాయం అనేది అవసరము, ఇతడికి నిజంగా లీగల్ హెల్ప్ అనేది అవసరము, చాలా పువర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న వ్యక్తి ఇతని వైపు న్యాయం అనేది ఉన్నది, ఇతని గురించి ఫైట్ చేయాలి, ఇతడి దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అని పూర్తిగా పరిశీలించిన తర్వాత, ఒక లీగల్ టీమ్ డిస్కషన్ అయిన తర్వాత, అప్పుడు వాళ్ళ దగ్గర నుండి ప్రాపర్ ఫామ్లో కన్సెంట్ తీసుకున్న తర్వాత దెన్ ఓన్లీ వీ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్. అట్లా కాకుండా ఇక వాళ్ళు వచ్చిర్రు, ఎందుకంటే కొన్నిసార్లు టైం అనేది అటు ఇటు డిలే అవుతుంది. ఆ టైం డిలే అవ్వడం వల్ల చాలామందికి చాలా నష్టాలు జరగవచ్చు.
కాకపోతే ఇంత పెద్ద మనుషులు పెద్ద ఎత్తున ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు కానీ ఆయన టీం మెంబర్స్ కానీ ఒకటే ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, దీస్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్ విచ్ నీడ్ టు బి ఫాలోడ్ బిఫోర్ టేకింగ్ అప్ ఎనీ ఇష్యూ, or else we will land up in such a situation where everyone will be approaching us to cause trouble to us. So this is the result of the same situation where the other people are trying to take political vendetta on this person. So this is a very clear case of political vendetta, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరగడం అనేటివి సర్వసాధారణం, సహజం. వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటన్నిటినీ పూర్తిగా ఎప్పటికీ ఎవరు కూడా అవాయిడ్ చేయలేరు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఇట్లా అపోజ్ చేసేటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టడం అనేది ఈరోజు కాదు, మనం స్వాతంత్రం టైం నుండి చూస్తున్నాం. ఇంకా అదే ఐపీసీ, అదే సిఆర్పిసి ఇంకా మనకు అమల్లో ఉన్నది. అందులో కొన్ని అమెండ్మెంట్స్ అయితే జరిగినాయి. సో మన లీగల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుండి ఇప్పటివరకు అదే రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ బేసిక్ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం ముందుకెళ్ళాలి. సో మీరు అడిగారు కాబట్టి ఒక కేసు ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. నా దగ్గరికి ఒక టీచర్ ఒక ఆయన వచ్చిండు అనమాట. మేబీ ఒక 1 year అవుతున్నట్టుంది. లాక్డౌన్ టైంలో వాళ్ళకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి కుయ్యో మొర్రోని మొత్తుకుంటూ నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు మేమేం చేసినాము అని అంటే, ఆయన దగ్గర నుండి సరే మీరు ఆలోచించుకోండి, చూసుకోండి అని చెప్పేసి ప్రాపర్ ఫామ్లో కన్సర్న్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మేము ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. స్టేట్మెంట్ మా ఆర్గనైజేషన్ తరఫున రిలీజ్ చేసే ముందు అతనితోని క్లియర్లీ ఒకటే చేయించినాం అనమాట. అతని ఇష్యూ ఏంటి, ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి తోని ఒక కంప్లైంట్ రాయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించిన తర్వాతనే మేము ఆ ఇష్యూని బయటికి పబ్లిక్ చేయడం జరిగిందనమాట. అప్పటి వరకు ఆ ఇష్యూ మీద మేము ఏం రెస్పాండ్ కాలేదు. ఆ ఇష్యూ ఏంటి అని అంటే, మల్లారెడ్డి కాలేజ్లో టీచర్ అతనికి జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి మన దగ్గరకు వచ్చిండు. మనము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు నార్మల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ అయి ఉండొచ్చు. అప్పుడు అది ఎలక్షన్స్ టైము, బందోబస్తులో బిజీగా ఉంటాయి. రేపు మాపు అంటే నేను ఒకటి రిక్వెస్ట్ చేసిన అక్కడ ఉన్న ఆఫీసర్ని, మీరు రేపు కాదు నెల తర్వాత యాక్షన్ తీసుకోండి. నాకు ఇమ్మీడియట్లీ మీకు నేను కంప్లైంట్ ఇచ్చినట్టుగా నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి, తర్వాత చూసుకుందామని చెప్పేసి అనగానే ఆయన ఇమ్మీడియట్లీ అక్కడనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ యాక్షన్ ఏమేమి ఉందో అది తీసుకున్నాడు. సో ఈ రకంగా బేసిక్ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే, ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారము అక్కడ ఎఫ్ఐఆర్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలా కాకుండా కంప్లైంట్ ఇచ్చినాం కదా అని వదిలేస్తే అది తర్వాత ఇంత అయి మళ్ళీ మన మెడకే చుట్టుకొని ఈ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత ఆ టీచర్ వెళ్ళిండు, అతనికి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయింది. తర్వాత వాళ్ళ యాక్షన్ ఇక అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో దట్ విల్ బి డిసైడెడ్ బై ద కోర్ట్. సో దానికంటే ముందు కొన్ని ఎలా ఉంటాయంటే, లోవర్ స్టేషన్స్లో మనకు బర్డెన్ ఎక్కువ ఉంటుంది, పోలీసులు తీసుకోలేరు. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే డైరెక్ట్లీ వీ కెన్ షూట్ దట్ కంప్లైంట్ టు డీజీపీ, ఎస్పీ ఆర్ కన్సర్న్ కమిషనర్ ఆర్ హూఎవర్ ఇట్ మే బి, హైయర్ అథారిటీస్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్లలో మనకు ప్రింటెడ్ స్లిప్ ఇస్తారు అక్నాలెడ్జ్మెంట్ లాగా. బట్ ఈ హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ ఎస్కలేట్ చేస్తే వాళ్ళు ఒక ఫోటో కాపీ మీద మనకు ప్రాపర్ స్టాంప్ వేసి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. సో ఇవన్నీ బేసిక్ ప్రొసీజర్స్ అనమాట. బట్ తీన్మార్ మల్లన్న ఆయన టీంకి ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ ఐడియా ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ వీ కెనాట్ స్పీక్ మోర్ దాన్ దిస్ బికాస్ దెర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ యాజ్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. Court of law should decide what is right and what is wrong. At this point of time, with all the circumstances, what we can say is this is a clear case of political vendetta. That is for sure. ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి దాని మీద సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి క్రాంతి కుమార్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ అనాలిసిస్. సో చూద్దాం మరి 9వ తారీఖు వరకు తీన్మార్ మల్లన్నకు బెయిల్ వస్తుందా, లేదంటే మనం అనుకున్నట్టు లేకపోతే తెలంగాణలోకి వచ్చేసి జరుగుతున్నట్టు ఇంకా అతను బెయిల్ పిటిషన్ ఇంకా పొడిగించే అవకాశం ఉందనేది మరి 9వ తారీఖు రోజు మరి అతన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ప్లస్ తీన్మార్ మల్లన్న లాయర్లు కూడా అదే విధమైనటువంటి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనకు 9వ తారీఖు అయితే కానీ మనకు అతని బయటికి వస్తాడా లేదంటే రాడా అనే విషయాలు తెలుస్తాయి. సో ఇది మనకు ఈ ఎఫ్ఐఆర్ పైన తన విలువైనటువంటి సూచనలు మరి వాళ్ళ అభిప్రాయాలు తెలిపినందుకు క్రాంతి కుమార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.